ఎప్పుడైనా మీరు మీ పిల్లల్ని ఈ పని చేసుకురా అంటూ బయటికి పంపించారా? అది 2 నిమిషాల పనే అయినా వాళ్ళు చేసి తిరిగొచ్చేసరికి గంట సేపు అవుతుంది. వాళ్ళు చేయలేక కాదు, చేస్తారు. కానీ వాళ్ళ స్టైల్‌లో. చింటూ కూడా ఒకరోజు ఒక పనికని బయలుదేరి మొత్తం ఊరినే పనిలో పెట్టేశాడు. అసలేం జరిగిందో వింటే మీ ఇంట్లో మీ పిల్లలే గుర్తొస్తారు మీకు. హలో మై లిటిల్ హార్ట్ బీట్స్ అండ్ ద హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. వెల్కమ్ టు సిలీ లెజెండ్ స్టోరీ సిరీస్. ఫన్ ఫిల్డ్ స్టోరీ సిరీస్ ఫర్ పేరెంట్స్ అండ్ కిడ్స్. ఫ్రమ్ స్టోరీ టైమ్ విత్ మమ్మ బై సింధు. చింటూ బయట ఆడుకుంటుండగా అమ్మ గట్టిగా పిలిచింది, చింటూ అని. చింటూ లోపలికొచ్చి ఏంటమ్మా అని అడిగాడు. ఒక చిన్న పని చెప్తాను, ఆ పని చేసి వెంటనే తిరిగి ఇంటికొచ్చేసేయాలి అని అందమ్మ. సరే ఒక్క పనేగా అని అన్నాడు. అవును, ఈ బుట్ట తీసుకెళ్లి పక్కింటి లక్ష్మక్కకిచ్చి 2 పెరుగు ప్యాకెట్లు తీసుకురావాలి అనంది. అంతేగా అన్నాడు. అవును అంతే, కానీ దారిలో ఎక్కడ ఆగకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, మర్చిపోకు అనంది. అమ్మా నేనేమన్నా చిన్నపిల్లాడినా? అందుకేగా చెప్తోంది అంటూ నవ్విందమ్మ. చింటూ బుట్ట తీసుకుని బయలుదేరాడు. కాసేపు నడవగానే గోపి కనిపించాడు క్రికెట్ ఆడుతూ. అరే చింటూ, ఒక బాల్ ఆడతావా నాతో అని అన్నాడు. లేదు అన్నాడు చింటూ. అమ్మ నాకు పని చెప్పింది అన్నాడు. ఒకే బాల్ కదరా అని అన్నాడు గోపి. ఒకే బాల్ అని మొదలు పెడతాం, కానీ అది 10 బాల్ అవుతుంది. అప్పుడు అమ్మ నన్ను 10 ప్రశ్నలు అడుగుతుంది అన్నాడు చింటూ. అమ్మో నువ్వు చాలా తెలివైనోడివిరా అన్నాడు గోపి. ఇంతలో ఒక మేక అటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని వెనకాలి లల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది అన్నాడు చింటూ. అప్పుడు లల్లి ఏడుస్తూ, ఈ మేక నా పుస్తకం తినేసింది అనంది. అప్పుడు గోపి, పుస్తకం కాదు హోంవర్క్, అదే నా సమస్య అనంది. అందరూ మేక వెనుక పరిగెట్టడం మొదలుపెట్టారు. కాసేపు అయ్యాక చింటూ ఒక్కసారిగా ఆగిపోయాడు. అరే నేనెక్కడికి వెళ్తున్నాను? అమ్మ నాకేదో పని చెప్పింది కదా అని గుర్తొచ్చింది. అమ్మ అసలు నన్నేం తెమ్మంది? కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించాడు. పెరుగు. గోపి, అమ్మ చెప్పింది అదేనా అని అడిగాడు. అవును అదే. రెండేంటి అని అందరూ అడిగారు. అప్పుడు బుజ్జి వచ్చి 2 ప్యాకెట్లేమో అనంది. అవును 2 పెరుగు ప్యాకెట్లు, ఇప్పుడు గుర్తొచ్చింది అన్నాడు చింటూ. ఇంతలో ఆ ఊరి ముసలాయన అటుగా వచ్చి, ఎక్కడికి రా చింటూ, ఇంత స్పీడ్గా పరిగెత్తుతున్నావు అని అన్నాడు. నేను లక్ష్మక్క ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. దేనికోసం అని అడిగాడు తాత. అప్పుడు పెరుగు అన్నాడు. అప్పుడు గోపి వెంటనే, అరే పెరుగు 2 ప్యాకెట్లు మర్చిపోకు అని అన్నాడు. అప్పుడు ముసలాయన నవ్వుతూ, అమ్మ ఒక పని చెప్పిందని ఊరంతా అడ్వర్టైజ్ ఇస్తున్నావారా చింటూ అన్నాడు. అంతలో అందరూ లక్ష్మక్క ఇంటికి చేరుకున్నారు. చింటూ బుట్ట అంతిస్తూ అమ్మ పంపించింది అని అన్నాడు. అయితే ఏం కావాలి అని అడిగింది లక్ష్మక్క. 2 పెరుగు ప్యాకెట్లు. లక్ష్మక్క లోపలికి వెళ్ళింది పెరుగు తీసుకురావడానికి. ఇంతలో చింటూ బుట్ట లోపల చూశాడు. అందులో ఒక చీటీ ఉంది. చీటీ ఓపెన్ చేసి చూశాడు. అందులో 1 కిలో చక్కెర అనుంది. అమ్మో, ఇంకోటి కూడా రాసిందా అమ్మ? అయితే 2 పనులున్నాయి అని అనుకున్నాడు చింటూ. అంతలో లక్ష్మక్క బయటికి వస్తుంది 2 పెరుగు ప్యాకెట్లతో. ఇంకేమైనా అని అడిగింది. అప్పుడు అందరి పిల్లలు ఒకేసారి చక్కెర అని అరుస్తారు. చక్కెర అయితే పక్క షాప్ లో ఉంటుందిరా, నా దగ్గర లేదు అని అంది లక్ష్మక్క. చింటూ ఒక చేతిలో 2 పెరుగు ప్యాకెట్లు, ఇంకో చేతిలో ఏమో చీటీ, ఇంకా కిలో చక్కెర. అమ్మో, ఇది 3 పనుల ప్యాకేజీరా, ఒక్క పని కాదు అని అన్నాడు చింటూ. అప్పుడు గోపి నవ్వుకుంటూ, అదేంట్రా నువ్వు చిన్నపిల్లాడిని కాదు అని ఇందాకే అన్నావు కదా? అన్నాను, అప్పుడు నాకు చక్కెర విషయం తెలియదు కదా అని అన్నాడు చింటూ. చింటూ బుట్ట తీసుకుని పక్కనే ఉన్న షాప్ లో చక్కెర తేవడానికి బయలుదేరుతారు. ముగ్గురు తన వెనకాలే వస్తూ ఉన్నారు. అప్పుడు బుజ్జి, పెరుగు ప్యాకెట్లు జాగ్రత్తగా పట్టుకో చింటూ అని అంది. చింటూ ఏమో, నాకు తెలుసు, నేను చిన్నపిల్లాడినేం కాదు. 2 అడుగులు వేయగానే పెరుగు ప్యాకెట్ జారిపోయింది. అయ్యో అన్నారు అంతా. ఇంతలోనే చింటూ చెయ్యితోటి దాన్ని జారిపడిన దాన్ని పట్టుకున్నాడు. నేల మీద పడకముందే. చూసావా, నేను పడనివ్వలేదు అని అన్నాడు. నువ్వేం పట్టుకోలేదు, అది నేల మీద పడకముందే నీకు దొరికింది అన్నాడు గోపి. చింటూ బుట్టని 2 చేతులతో జాగ్రత్తగా పట్టుకుని ఒక్కో అడుగు వేస్తూ ఉన్నాడు మెల్లిగా. అప్పుడు గోపి అన్నాడు, అరే ముందు గుంతుంది చూసుకో. నేను చూస్తూనే ఉన్నాను, పడిపోను అంటూనే గుంతలో కాలు పెట్టాడు. అప్పుడు అందరూ పగలబడి నవ్వారు. అప్పుడు చింటూ కోపంగా, నవ్వకండి, నేను కావాలనే కాలు పెట్టాను అన్నాడు. ఎందుకు అని అందరూ అడిగాడు. గుంత ఎంత లోతుందో చూడ్డానికని అన్నాడు చింటూ. ఇంతలో ఒక కుక్క వాళ్ళ బుట్ట వాసనకి వాళ్ళ వెనకాలే వస్తుంది. అప్పుడు లల్లి, అరే పెరుగు వాసనకి కుక్కని వెంటొస్తోందిరా అన్నాడు. పో, ఇది మా అమ్మ పని అన్నాడు చింటూ. ఇప్పుడు గోపి అంటాడు, దానికి అమ్మ పని నీ పని అని తేడా ఏం లేదురా అన్నాడు. అప్పుడు గోపి బుట్టని పైకి పట్టుకుంటాడు. అప్పుడు కుక్క పైకి చూస్తుంది. 1 అడుగు ముందుకు వేస్తే ముందుకు వస్తుంది, 1 అడుగు వెనక్కి వేస్తే వెనక్కి వస్తుంది. అప్పుడు లల్లి, అరే నువ్వు షాపుకి వెళ్తున్నావా, లేకపోతే కుక్కను కూడా నీతో పాటు షాప్ కి తీసుకెళ్తున్నావా అంటూ నవ్వింది. చివరికి చింటూ పరిగెత్తుకుంటూ షాప్ దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు షాప్ అన్నయ్య ఏం కావాలి అని అడుగుతాడు. చింటూ గర్వంగా చీటీ తీసి 1 కిలో చక్కెర అంటూ ఇస్తాడు. షాప్ అతను 1 కిలో చక్కెర ఇస్తాడు. ఇంతలో గోపి ఆగు అని అంటాడు.
ఒక అరకిలో ఉప్పు అని కూడా రాసింది చీటీలో అని అంటాడు. ఇంకేమైనా ఉందా చూడండి అని అందరు పిల్లలు అంటారు. అప్పుడు అందులో ఏమీ లేదు, కిలో చక్కెర, అరకిలో ఉప్పు మాత్రమే ఉన్నాయి. అప్పుడు చింటూ, అమ్మ వంట చేస్తుందా లేకపోతే కిరాణా షాప్ తెరుస్తోందా అన్నాడు. అంతలో లల్లి, అమ్ములు రాసిన లిస్టులో వెనక్కి తిప్పి చూస్తే అక్కడ ఇంకో లిస్ట్ కూడా ఉంటుంది అని అంటూ నవ్వింది. అప్పుడే షాప్ అన్నయ్య, ఏం కావాలో త్వరగా చెప్పండి రా, షాప్ కట్టేసే టైం అయింది అని అన్నాడు. ఇంతలో చింటూ, 1 కిలో చక్కెర, అరకిలో ఉప్పు అన్నాడు. దూరంగా ఒక అబ్బాయి, అరకిలో బెల్లం కూడా అని అరిచాడు. ఎవరు చెప్పారు అని చింటూ అన్నాడు. మా అమ్మ చెప్పింది అన్నాడు. మీ అమ్మ చెప్పింది నా లిస్టులో లేదు, నేను తీసుకోను అని అన్నాడు చింటూ. అప్పుడే షాప్ అన్నయ్య సామాన్లన్నీ బుట్టలో పెడతాడు. చింటూ బుట్టనెత్తుకుంటాడు. అమ్మయ్య, అయిపోయింది, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. పెరుగు ప్యాకెట్లు ఉన్నాయి, చక్కెర ఉంది, ఉప్పు ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాడు. అంతలో బుజ్జి, చీటీ ఉందా అనంది. చీటీనా? గుట్టంతా వెతికారు, చీటీ కనిపించలేదు. రోడ్డు మీద వాళ్ళు నడిచిన దారిలో అంతా వెతికారు. వెతుకుతూ షాప్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు షాప్ అన్నయ్య, ఇదేనా అంటూ ఒక కాగితం ఇచ్చాడు. ఆ ఇదే అని తీసుకుని బుట్టలో పెట్టుకున్నాడు చింటూ. అమ్మ నాకు ఒక పని చెప్పి సామాన్లు తెమ్మంటే నేను చీటీనే షాప్ వాళ్ళకి అమ్మేశాను అని అందరూ నవ్వుతున్నారు. ఇంతలో చింటూ వాళ్ళమ్మ చింటూ అని గట్టిగా కేకేస్తుంది. చింటూ అమ్మని చూడగానే బుట్ట వెనకాల దాచేస్తాడు. బుట్టను చూస్తే నువ్వు ఊరంతా తిరిగింది తెలిసిపోద్దన్నా అంది లల్లి. ఏరా వచ్చావా అని అందమ్మ. ఆ అమ్మా వచ్చాను అని అన్నాడు చింటూ. అమ్మా 2 పెరుగు ప్యాకెట్లు తెచ్చావా? ఆ తెచ్చానమ్మా. చక్కెర? ఆ తెచ్చాను. ఉప్పు తెచ్చాను. అమ్మ ఆశ్చర్యంగా, అబ్బా నేను గుర్తు పెట్టుకున్నావా? నేను చెప్పానుగా నేను చిన్నపిల్లాడిని కాదని అంటూ చింటూ గర్వంగా అన్నాడు. మరి బెల్లం ఏదిరా అని అంది. చింటూ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. పిల్లలందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అమ్మా నువ్వు బెల్లం కూడా చెప్పావా? అప్పుడు అమ్మ నవ్వుకుంటూ, ఒరే నువ్వు వెళ్ళేటప్పుడు నేను చెప్పింది అవే కదా, 2 పెరుగు ప్యాకెట్లు, చక్కెర, ఉప్పు, బెల్లం అని, ఎంతలోనే మర్చిపోయావా అనంది. అబ్బా చూసావా, ఒక్క పని అనుకున్నాను కానీ ఇది చాలా పెద్ద పని అంటూ చింటూ గోపి వైపు తిరిగి అన్నాడు. చింటూ బెల్లం ఎక్కడా అని అన్నాడు. అందరూ బుట్టలోకి చూశారు. అయ్యో మనం బెల్లం తీసుకునే లేదు అని అనుకున్నారు. మళ్ళీ షాప్ కి వెళ్ళాలా? అబ్బా అమ్మ నాకు చాలా నీరసంగా ఉంది అన్నాడు చింటూ. వెళ్ళాలి, కానీ ఈసారి నువ్వు ఒక్కడివే వెళ్ళాలి అని అందమ్మ. చింటూ షాక్ లో ఉన్నాడు. గోపి గోడవైపు తిరిగి నవ్వుతున్నాడు. లల్లి మూతి దాచుకుని నవ్వుతూ ఉంది. గోపి గోడవైపు తిరిగి నవ్వుతున్నాడు. లల్లి మొహం దాచుకుని నవ్వుతుంది. బుజ్జి అటువైపు తిరిగి నవ్వుతోంది. ఇంతలో ఊరి ముసలాయన, ఈసారి నువ్వు బయలుదేరావంటే షాప్ కి షాప్ మొత్తం కొనుక్కొస్తావేమో అని అంటూ నవ్వాడు. ఇప్పుడు చింటూ, ఈసారి ఈ ఒక్క పని చేస్తాను అంటూ బయలుదేరాడు. అమ్మ చీటీ రాసిచ్చింది. చింటూ బయలుదేరాడు సీరియస్ గా. ఈసారి నేను ఎవరి మాట వినను, ఎవరి కోసం ఆగను. నా పని నా ప్రాణం కన్నా ముఖ్యం అని అన్నాడు. అందరూ పగలబడి నవ్వుకున్నారు. చింటూ మళ్ళీ నవ్వుకుంటూ షాప్ కంటూ బయలుదేరాడు. పిల్లలు పని చేస్తారు తప్పకుండా, కానీ వాళ్ళ ప్రపంచంలో మేకలుంటాయి, గుంతలుంటాయి, క్రికెట్ కూడా ఉంటుంది. అది వాళ్ళ అసలైన ప్రపంచం. అది మనకు ఒక చిన్న పని కావచ్చు, కానీ అది వాళ్ళకి ఒక చిన్న అడ్వెంచర్. టుడేస్ మమాస్ మిషన్. ఇవాళ మీ పిల్లలకి ఒక చిన్న పని చెప్పండి. వాళ్ళు ఎంత టైం తీసుకున్నా, దారిలో ఎన్ని కథలు చెప్పినా ఓపిగ్గా నవ్వుకుంటూ వినండి. ఎందుకంటే మనకి ఆలస్యంగా కనిపించే ఆ దారిలోనే వాళ్ళ బాల్యం నడుస్తూ ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఒక పని చెప్పగానే ఒక పెద్ద అడ్వెంచర్ చేసే లెజెండ్స్ ఉన్నారా? అయితే వాళ్ళ పేరు కమెంట్లు చెప్పండి.